ఎందుకనగా దేవుని వాక్యము బలము గల సజీవమై, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందండి? శోధించుచున్నది. అంటే హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే హృదయం యొక్క లోపల ఉన్నటువంటి తలంపులను, అంటే హృదయాన్ని మార్చగలిగినటువంటిది, హృదయంలో ఉన్న ఆలోచనలు మార్చగలిగినటువంటిది, హృదయం యొక్క తలంపులు మార్చగలిగినటువంటిది, బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే రాతి హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని దయచేయనటువంటిది వాక్యం.